शशाङ्कवन्निनयनं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः। ఇక్కడ మహాకాళేశ్వర స్వామి వారిని కాలస్వరూపుడు పరమేశ్వరుడు ఇలాంటి అనేక కల్పాల నుండి యుగాలు కాదు అనేక కల్పాల నుండి పురాతనమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలు, అదేవిధంగా మోక్షకులైనటువంటి సప్తమోక్షకులలో అవంతిక అయినటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామివారిని మనం దర్శించుకుంటున్నాము. దేవభూమి మనదంతా కూడా మనుష్యభూమి అంటారు. ఉత్తరం వైపంతా కూడా ఈ మధ్యభూమి అంతా కూడా దేవభూమి. ఇక్కడ భస్మహారతికి వేదమూర్తులైనటువంటి బ్రహ్మశ్రీ కాసుల చంద్రశేఖర్ శర్మ గారు, అదేవిధంగా బ్రహ్మశ్రీ లక్ష్మణమూర్తి శర్మ గారు, వీరి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక అష్టాదశ సంఖ్యగా ఇక్కడ శక్తిపీఠం కూడా విశేషం ఏమిటి అంటే 2 శక్తిపీఠాలు మహాకాళితో సహా మహాకాళి అమ్మవారు, అదేవిధంగా హరిసిద్ధి అమ్మవారు. అక్కడ మనకు మేఘ సందేశంలో కాళిదాసు వర్ణించినటువంటి 2 ధ్వజస్తంభాలు, దీపస్తంభాలు అంటారు. మామూలుగా ధ్వజస్తంభం అంటే ధ్వజానికి దాదాపు 1000కి పైగా ఉన్నటువంటి దీప ప్రకాశం అనేది ప్రదోష సమయంలో ప్రదోషోదజనీ ముఖం అనే అమరంలో చెప్పినట్టుగా ఆ విధానంగా ప్రత్యక్ష దర్శనం చేసుకుని రోజు ఉదయం ప్రాతకాలం భస్మహారతికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకారం చేసినటువంటి మా రామభద్ర కుటుంబ సభ్యులైనటువంటి నరహరి గారికి, అదేవిధంగా సాయిబాబా గారికి, వారికి పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు ముందుగాక అని చెప్పి ప్రత్యేకంగా వేదమూర్తులైనటువంటి బ్రహ్మశ్రీ అష్టకాల రామోహన్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో ఒక మహత్తరమైనటువంటి దక్షిణ భాగ్యం కలిగినందుకు అందరూ కూడా ధన్యులుగా భావిస్తూ, నిజంగానే ఇక్కడికి అడుగు పెడితే చాలు ఒక మోక్ష పురి. అంటే ఇక్కడ ప్రత్యేకంగా జపము కానివ్వండి, యజ్ఞము కానివ్వండి, తపస్సు కానివ్వండి అవసరం లేదు. ఇలా మనస్సు లగ్నమవుతుంది. ఆ శిఖరాన్ని చూస్తున్నాం. ఇక్కడ మేము ఇంతకుముందు అహల్యబాయి నిర్మాణం అయిందనుకున్నాం, కానీ దానికంటే పూర్వం నుండే ఉదయ శ్లోకం చెప్పారు కదా మేఘ సందేశంలో, అంత పూర్వం నుండే ఉన్నటువంటిది. అదే కాకుండా భర్తృహరి సుభాషితాలు ప్రతి ఒక్కరికి కూడా సుభాషితం రానటువంటి వారు లేదు. ఆ భర్తృహరి యొక్క జన్మస్థానం కూడా ఇదే. తర్వాత కుజుడు జనించినటువంటి స్థానం కూడా ఈ క్షేత్రమే. ఇక్కడ ఉజ్జయినిలో దాదాపు ఈ వారం రోజులు 10 రోజులు కాదు, కనీసం 1 సంవత్సరం పాటు ఉన్నా కూడా ఇక్కడ విషయాలు మనం తెలుసుకోలేము. ఒక అద్భుతమైనటువంటి దాదాపు ఇప్పుడు ఒక 5 ఫీట్స్ ఉంటాం మనం మనుషులము, కానీ ఇది దాదాపు ఒక 25 ఫీట్స్ కంటే అంటే ద్వారాలు అంత హైట్లో ఉన్నవి. తర్వాత ఇక్కడ క్షిప్రా నది అంటే క్షిప్ర ఫలప్రదం, అమృత బిందువులు అంటే పాల సముద్రం చెరుగుతూ ఉండగా అమృత బిందువులు ఇక్కడ పడ్డవి, అంటే 4 ప్రదేశాల్లో పడ్డాయి. అదొక అమృత బిందువు ఇక్కడ క్షిప్రా నదిలో కూడా కుంభమేళ. తర్వాత 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ, తర్వాత 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళ అవుతుంది. ఎంతోమంది సాధువులు అంతా కూడా వస్తారు. చాలా గొప్పనైనటువంటి ప్రదేశం. ఇక్కడ అనుకుంటాం వారంతా కూడా అంటే మిలిటరీ వారు కానివ్వండి, లేకపోతే సెక్యూరిటీ గారు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఎంతోమంది సేవకులు కానివ్వండి, అంటే శివుడి యొక్క అంశ లేకుంటే ఈ భూమి మీద పుట్టరు. చిత్రపటం అవుతుంది చంద్రశేఖర్ చంద్రమౌళి. శివుడి అంశ ఉంటేనే ఇక్కడ అంటే చాలామంది కూడా మోక్షాన్ని కోరుకొని కాశీ లేకపోతే ఇలాంటి మోక్షపురులైనటువంటి అయోధ్య, మధుర, మాయా, కాశీ, అవంతిక, పురి ఇలాంటి క్షేత్రాలకి రావాలి అనుకుంటారు. కానీ ఇక్కడ జనించడం అంటే ఇంకా వారికి మోక్షం లభించినట్టే. అంత గొప్పైనటువంటి ప్రదేశం. వారు అందరినీ కూడా నిజంగానే చాలా వారంతా కూడా శివ కైలాసంలో ఏ విధానంగా నవపంచవారం అనుకుంటాం. వారికి ఏమీ రాదు, వారికి వాంగ్మయం రాదు, తర్వాత వారు సరిగ్గా మంత్రాలు రావాలనుకుంటాం. కానీ వాళ్ళు ఇక్కడ పుట్టడమే అదృష్టం. గంగ పక్కన ఉంటే గంగా నది ఏ విధంగా అయితే ఓంకారత్వని ఘోషిస్తుంది, ఓంకారమే అన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది. ఇక్కడ కూడా విషయం ఏంటిదంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన విధంగా చాలా అంతస్తులతో కూడుకున్నటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఈ మహాకాళేశ్వరుడు కూడా 3 అంతస్తులు. అంటే ఓంకారేశ్వర స్వామి, మహాకాళేశ్వరుడు, తర్వాత మీద ఒక శ్రావణ పంచమి మాత్రమే దాన్ని ఓపెన్ చేస్తారు. ఆ రోజు మాత్రమే భక్తులకు దర్శనం.
నాగ సంబంధంగా ఒక మహిమాన్వితంగా ఉన్నటువంటి ఆ నాగలింగ స్వరూపకంగా ఉన్నటువంటి స్వామి. తర్వాత నవలింగాలు అంటే మనకు నవగ్రహాలు నవలింగాలుగా కూడా నవగ్రహాలు ఇక్కడ నవగ్రహ రూపం కాకుండా లింగ స్వరూపంగా ఉంటాయి. మన కుంభకోణం వెళ్తే ఏ విధానంగానో నవగ్రహాలు తపస్సు చేసి లింగ స్వరూపకంగా ఆరాధించి ఒక్కొక్కటి 15 ఎకరాలు 20 ఎకరాల్లో ఏ విధంగా కుంభకోణం అంటే భూమికి ఆకాశానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి కాస్మిక్ పవర్స్ అనేటువంటి ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా ఎంతోమంది సైంటిస్టులు కానివ్వండి ఎంతమంది రీసెర్చ్ చేసినా కూడా తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మహద్భుతమైనటువంటి చారిత్రక ఘట్టం ఇక్కడ ఉన్నది. తర్వాత ఇక్కడ యూనివర్సిటీస్ విక్రమసింహ యూనివర్సిటీ, కాళిదాస్ అకాడమీ ఇలా అధ్యయనం చేయాలనుకున్నవారు, నిజంగానే వేదాధ్యయనము సంస్కృతాధ్యయనం చేసేటువంటి వారు తప్పకుండా ఇక్కడికి వచ్చి కనీసం 9 నెలలన్నా ఉండి వెళ్తే వారికి అంటే అనుభవం పెద్ద గురువు అంటారు. అనుభవాత్మకంగా వచ్చేటువంటి జ్ఞానం చాలా గొప్పది. హారతి ప్రారంభమైంది, భస్మ హారతి ఒక 20 దశాబ్దానికంటే ముందుగా అంటే 10 సంవత్సరాల కంటే ముందుగా చితాభస్మం తెచ్చి అభిషేకం చేస్తుండే. ఇప్పుడు కొంచెం ఒక దశాబ్దం నుండి అది మానేయడం జరిగింది. కేవలం ఆవు పిడికలతో తీసుకుని వచ్చి ఈ అభిషేకం అనేటువంటిది చేస్తున్నారు అని మనకు ఇక్కడ ఉన్నటువంటి పండితులు వారంతా కూడా చెప్తున్నారు. హరహర మహాదేవ, చంద్రశేఖరన్న, చంద్రమౌళన్న, రామన్న, అల్యావత్, తర్వాత ఎంతోమంది వారంతా కూడా ఇక్కడ ఒక బృందంగా 18 గురువుగారి ఆధ్వర్యంలో గురూజీ ఆధ్వర్యం రావడం జరిగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్.